వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. విగ్రహాల ఎత్తు నుంచి రూపాల్లోనూ పోటీ పడుతూ గణేష్ నవరాత్రులు నిర్వహిస్తారు. ఇక తమ వినాయకుడు వెరైటీగా ఉండాలని భావిస్తూ చాలా మంది రకరకాల రూపాల్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. తాజాగా ఈ కాంతార థీమ్తో ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందర్నీ ఆకట్టుకుంటోంది. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గజాసురుడు ఇలా వినాయకుడికి వివిధ రకాల పేర్లు మాత్రమే కాదు, ఆయన విగ్రహాలను వివిధ రూపాల్లోనూ తయారు చేస్తారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా తాడిపత్రిలోని గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన కాంతార వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వినాయక విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కాంతార సినిమాలో హీరో తరహాలోనే ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. భూతకోళ కళాకారుడి రూపంలో దర్శనమిస్తున్న ఈ కాంతార గణపతిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. సాధారణంగా వినాయకుడిని వివిధ రూపాల్లో చూశామని, కానీ ఇలా కాంతార రూపంలో చూడడం కొత్తగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఇక నేషనల్ అవార్డు సాధించిన ఈ కాంతార ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. భూతకోళ కళారూపాన్ని మెయిన్ సబ్జెక్టుగా తీసుకుని రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సినిమా కర్ణాటక ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పింది.